ఇప్పుడు మనతో ఉన్నారు నల్లగొని సరోజన రాజారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ ఇప్పుడు సర్పంచ్ గా ఎన్నికయ్యారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము గ్రామ పంచాయతీలో అభివృద్ధి కొరకు, గ్రామంలో సమస్య పరిష్కారాల కొరకు, ఏ సమస్యనైనా ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజల సమస్య తీర్చడానికి కొరకే మేము గ్రామ అభివృద్ధి కొరకు, ప్రజల సమస్య తీర్చడానికి కొరకే మేము గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చారు, మేము గెలిచినాము. ఎంపీ బండి సంజయ్ గారు నిధులు ఇస్తారనే ఆలోచనతో మాకు బండి సంజయ్ గారు ఎంపీ, ఆయన నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము సర్పంచ్ గా నిలబడ్డాం. అసలు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు సార్? రాజకీయంలోకి రావాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటది, అది సహజం. మనిషికి ఒక కోరిక, అది రావాలని కోరికతో నచ్చుడు కాదు. వచ్చినం ఏం చేస్తాం, ప్రజలకు అభివృద్ధి ఏం చేస్తాం, ప్రజల సేవ ఏం చేయాలనే ఆలోచనతోనే రాజకీయాలకు. ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మీరు మొదటిగా చేసే పని ఏంటి? మీ గ్రామానికి మీరేం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సార్? మా గ్రామంలో కొద్దిగా సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, కొన్ని టెంపుల్స్ ప్రహారీ గోడలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మహిళా సంఘం బిల్డింగ్ కానీ, కొన్ని పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో బండి సంజయ్ గారి ఆలోచన మేరకు, ఆయన ఆశీస్సులతో మేము ఆ అభివృద్ధి పదంలో పోవాలని దూసుకెళ్తున్నాం. ఉద్యోగం లేని యువతలకి, మహిళలకు, చిన్నపిల్లలకి మీరేం చేస్తారు మీ గ్రామంలోని వాళ్ళకి? మేము ఉద్యోగ యువతకని కాదు కానీ విద్యా వైద్యం కోసం ఏదైనా చేయాలనుకుంటూ కొన్ని మహిళా సంఘం బిల్డింగ్ కట్టాలనుకున్నాం. అది పోను ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా ఒక 5,000 రూపాయలు కానుక ఇస్తానని ఈ ఎన్నికల సమక్షంలో చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 5,000 కానుక ఇస్తామని హామీ ఇచ్చినాం. సో ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటారు? నేను ఇచ్చిన హామీ లేదు కానీ సాధ్యమైనంత వరకు శాయశక్తులు చేస్తాం. అమ్మ, మీరే కదా పోటీ చేసి గెలిచారు, ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. సర్పంచ్ కి గెలిచినాం కాబట్టి మేము గెలిచినాం కాబట్టి చాలా సంతోషం. చేస్తా అన్న పనులు చేస్తాం. మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు, మీరు వాళ్ళకి అన్న చెప్పాలంటే ఏం చెప్తారు మీ మాటల్లో? మేము అన్ని చేస్తాం అంతే. సార్ చెప్పండి, మిమ్మల్ని నమ్మి ఓటేసి మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి మీరేం చెప్తారు? మా గ్రామంలో ప్రతి ఓటర్కి ఇచ్చిన హామీని తూచా తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రజల వెంబడే ఉండి ఏ కష్ట నష్టాలకు కూడా భరించైనా ప్రజాసేవకే అంకితం మా జీవితం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు 2 పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇవో 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయాలనే కోరికతో ఈ సర్పంచ్ పదవి పోటీ చేశాం. మేము ఇంతకుముందు కూడా పదవి ఉన్నా లేకున్నా 2002 నుంచి రాజకీయాలకు వచ్చినాం. 2002లో ఉప సర్పంచ్ చేశాను. 2003లో ఇన్ఛార్జ్ సర్పంచ్గా పనిచేశాను. కొద్దిగా గొప్ప గ్రామ పంచాయతీతో అవగాహన ఉన్నది కాబట్టి ఆ మేరకు ఆలోచనతో రాజకీయాలకు వచ్చాం. 2014లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచాం. ప్రజాసేవ చేసుకుంటూనే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాసేవలో ఉంటున్నాం. ప్రజలు ఏదైనా విషయం అని నా దగ్గరికి వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ, వాళ్ళకి ఆపదలు కానీ, సంపదలు కానీ, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఏదైనా వెళ్ళి వాళ్ళ కోసం నా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రజలతో సేవ చేయడానికే ముందుకొచ్చాం. ఇప్పుడు మేమేం చేసేది లేదు. ఈ 5 సంవత్సరాలు మా గ్రామ ఓటర్లు కానీ ఏది కానీ మా సేవ తీసుకోవాలని కోరుకుంటూ, వారికి సేవ చేసే ప్రదంగా, సేవ చేసే యోచనలో మేము ముందుకొచ్చాం. ప్రజాసేవ మా లక్ష్యం, ప్రజాసేవ మా ధ్యేయం. ఎందుకని ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు సార్? మా వయసు 60 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి ఈ యొక్క కోరికను నెరవేర్చుకోవాలి, మన జీవితంలో ఒక సమస్య అనేది గుర్తింపు ఉండాలనే ఆలోచనలో బయటకు వెళ్ళాం. మీ తర్వాత మీ వారసులుగానే ఉన్న రాజకీయంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మా పిల్లలు ఇప్పటి వరకు రాజకీయ ఆలోచన లేదు. పిల్లలు ఇంత ఉద్యోగం చేసుకుని బతుకుతారు. వాళ్ళ భవిష్యత్ చెప్పలేము. ఇవాళ రాజకీయ నాయకులు కావాలని కోరిక ఏక టైంలో కలుస్తుంది. ఆ ఛాన్స్ అయితే ఎవరైనా రాజకీయ రాజు ఉద్యోగం చేసుకుని బతు. కేసీఆర్ కదా మా కొడుకు రాజకీయం రాడు, నాతో రాజకీయ చరిత్ర అనేది అన్నట్టుగా కాదు. ఇది రాజకీయం అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక కోరిక ఉంటది. ఎవరైనా ఓటాకున్న వాళ్ళు, ఎవరైనా రాజకీయం చేసే యోచనలు ఉన్న వాళ్ళ భాగ్యం ఉంటే ఎవరికైనా వస్తుంది. సో చివరిగా చెప్పండి, మా ఛానల్ కి మీరు మీ గ్రామానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడమే మా
ఉద్దేశం. సాయం అని ఎవరు వచ్చినా మీరు మీ వంతు మా వంతు మా తోసిన సాయం చేస్తాం. ఆడబిడ్డకు మాత్రం 5,000 కట్న కానుక కింద 5,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చాను. ఆ హామీ తప్పకుండా 5 సంవత్సరాలు తూచా తప్పకుండా నెరవేరుస్తానని. ఏమేమి హామీలు ఇచ్చారు సార్ మీరు? గ్రామంలో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే చేస్తామని చెప్పినాము. ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది, దాన్ని కూడా ఎంపీ గారు నిధులతో చేస్తామని హామీ ఇచ్చాము. ఒకటి ఎల్లమ్మ గుడి ప్రడారి గోడ కావాలని గౌడ సంఘం సభ్యులు నన్ను కోరారు, మా గౌడ పెద్ద మనుషులు. వారికి కూడా ఎంపీ సహకారంతో అది కూడా చేస్తాను హామీ ఇచ్చాను. ఆడపిల్ల పెళ్లికి నా వంతు సాయంగా 5,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చాను. ఇక సమస్యలు ఎన్నో ఉంటాయి, ఎవరికైనా సహకారాలు కావాలని చేసే ఉంటది. ఇప్పటి వరకు కూడా సాయం చేసుకుంటూ వచ్చాను, ఇప్పటికి కూడా చేస్తానని హామీ ఇస్తున్నాను. మీరు ప్రచారాలు అవి చేసేటప్పుడు మీ ఆపోజిట్ వాళ్ళు ఏమన్నా రూమర్స్ అవి తీసుకొచ్చి ఉంటారు, వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు సార్? వాళ్ళ విజ్ఞతగా వదిలేసాను నేను. గ్రామంలో రాజకీయం అన్నప్పుడు రాజకీయం చేసే వ్యక్తులు ఈ మనిషి మీద ఆ మనిషి దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. అంటే మీరు ప్రజలు అవి నమ్మకూడదు, అవి నిజం కాదని మీరు మీ గ్రామ ప్రజలకి ఎలా ధైర్యాన్ని ఇచ్చారు, ఎలా నమ్మకాన్ని ఇచ్చారు? అట్లా కాదండి, వాళ్ళు ఏంది కదా అంటే ఈ మనిషి మీద ఒక బురద చల్లితే ఈ మనిషి ఎదగకుండా ఉండాలని ఎవరైనా రాజకీయంలో అదొక అపోహ ఉంటది. మా ఓటర్లు మా ప్రజలు మేము ఎంపీడీ చేసినప్పుడు 2 గ్రామాల సేవ చేసిన, ఒక గ్రామానికి కాదు, ఎల్వా గంగారం 2 గ్రామాలు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దగ్గరుండి నా వంతుగా నేను కృషి చేసుకుంటూ వాళ్ళ సేవ చేసింది కాబట్టి ఆ విషయాలన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడే రాజకీయంలో రాలేదు, 1995 నుంచి రాజకీయంలో జరుగుతున్నా. 2002లో వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ చేసిన, అప్పటి నుంచి తెలుసు. కాబట్టి వాళ్ళ విజ్ఞతే వదిలేయాలి. కానీ మనం వాళ్ళకి ఆ ముచ్చట అన్నారు అని చెప్పి మనం ప్రజలతో ఓటర్లతో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళని ఏందో హైలైట్ చేసినట్టయితే వాళ్ళ విజ్ఞతగా వదిలేసి వాళ్ళ సమస్యలు నేను ఆలోచించలేదు. నా ఎన్నికల ప్రచారం మా ఓటర్ దేవుళ్ళు కాబట్టి వాళ్ళ ప్రచారం నిమగ్నమై వాళ్ళ తెంబడే ఉన్నా తప్ప ఈ విషయాలు ఏం పట్టించుకోలేదు. ఆ విషయాలు నాకు నచ్చవు, ఆ విషయాలని ఖండించిన అంతే, ఇవన్నీ ఏం పట్టించలేదు. మా గ్రామంలో వాళ్ళు అడుగుతూనే చేయడం కాదు, ప్రజలు ఓటర్లు అడుగుతూనే చేయడం కాదు. ఓటర్ వచ్చి ఏ విషయానికి ఇది అని అంటే వాళ్ళ సమస్యను పరిశీలించడానికి నేను ముందుంటా. ప్రభుత్వంతో కానీ ఉద్యోగ అధికారులతో కానీ ఎంపీ మంత్రి గారితో కానీ ఏ సమస్యలున్నా పరిష్కారం చేసే దిశగా ప్రయాణిస్తామని ప్రజలందరికీ కోరుకుంటున్న విన్నపాన్ని వినిపిస్తున్నాను. ఒకవేళ మీరు గెలవకపోయినా గానీ ఇవన్నీ చేసేవాళ్ళ సార్? నేను బతికున్నంత కాలం నా దగ్గరికి వచ్చిన వ్యక్తికి సాయం చేసుకుంటూ వెనకాడే వ్యక్తిని కాదు. ఏ సమస్యనైనా పరిష్కార దిశగానే ప్రయాణిస్తా తప్ప నాకు ఈ లోటే లేదు వాళ్ళ లోటే లేదు అని నేను ఇంట్లో కూర్చుండే రకం కాదు నాది. ఎవరొచ్చినా ఏ సమస్యనైనా ఎంత పెద్ద సమస్యనైనా దూసుకెళ్ళి అధికారితో చర్చించి చేసే నా గుణం కాబట్టి నేను చొచ్చుకపోయే ఆలోచనలో ఉన్నా కాబట్టి ఇంత దూరాన్ని తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాను హామీస్తున్నాను. చివరిగా కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ సార్ మీ అందరికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.